యుగాంతం ఎప్పుడు జరుగుతుంది అనే దానిపై ఇప్పటి వరకు ఎవరికీ సరైన స్పష్టత లేకపోయినా ప్రపంచం అంతమయ్యే సమయంలో ఎలా ఉంటుంది అనే దానికి కొన్ని సంకేతాలు ఉన్నాయి. వాటిలో ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకునే ఆలయం ఒకటి. హిందూ పురాణాలతో పాటు ఇతర దేశాల పురాణాల బట్టి ఈ యుగాంతంతో మొత్తం సృష్టి అంతమవుతుంది అని చెబుతున్నారు పండితులు మరియు ఈ విషయం తెలిసిన వారు. మన హిందూ పురాణాల ప్రకారం కాలగమనాన్ని 4 విభాగాలుగా విభజించారు. ఆ యుగాలు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం మరియు కలియుగం. ఇప్పుడు ఈ సృష్టి, ఈ ప్రపంచం అంతా కలియుగంలోనే ఉంది. ఈ యుగంలోనే ప్రపంచం మొత్తం అంతమవుతుందని అంటున్నారు. దానికి గల ఆధారాలు తెలుసుకునే ముందు టెంపుల్ రహస్యాలు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే ఈ వీడియో కింద ఉండే టెంపుల్ రహస్యాలు ఫేస్బుక్ పేజ్ లింక్ పై క్లిక్ చేసి పేజ్ ను లైక్ చేయగలరు. కలియుగంలో ప్రపంచం, ఈ సృష్టి అంతమవుతుంది అని చెప్పడానికి సంకేతమే మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో అహ్మద్ నగర్ జిల్లాలోని హరిశ్చంద్ర కోటలో గల కేదారేశ్వర ఆలయంలో గల ఈ స్తంభమే యుగాంతం గురించి తెలుపుతున్న సంకేతం. ఇక్కడ పెద్ద కొండ కింద ఆలయాన్ని నిర్మించారు. పెద్ద బండరాయి నుండి కిందకు 4 స్తంభాలు ఉన్నాయి. ఒక్కో స్తంభం ఒక్కో యుగానికి సంబంధించినది. ఇప్పటికే 3 స్తంభాలు 3 యుగాలకు సంబంధించి విరిగిపోయాయి. ఇప్పుడు మిగిలింది ఆ ఒక్క స్తంభమేనని, ఆ స్తంభం కలియుగాంతం దగ్గరలో ఉన్నప్పుడు కూలిపోతుందని అంటున్నారు. ఈ గుడిని ఎవరు ఎప్పుడు నిర్మించారు అనే స్పష్టత లేకపోయినా ఈ గుడి గోడల నుండి 5 అడుగుల వరకు నీరు వస్తుంది. అలాగే ఇక్కడ నీరు ఒక్క వర్షాకాలంలో తప్ప ఎప్పుడూ వస్తూనే ఉంటుందట. వర్షాకాలంలో మాత్రం ఒక్క చుక్క నీరు కూడా కనిపించదని చెబుతున్నారు. ఇక బగబగమండే ఎండాకాలం సమయంలో మాత్రం మంచు పర్వతాలలో ఉన్నట్లు ఎంతో చల్లగా ఉంటాయట. ఇంత మిస్టరీగా మిగిలిన ఈ ఆలయాన్ని చూడడానికి భక్తులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. యుగాంతం అనేది అపోహ అనే అనుమానాలు చాలా మందికి ఉన్నాయి. ఎవరికీ సరైన స్పష్టత లేకపోయినా ఇక్కడ చెప్పుకునే విషయం మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ విషయం పక్కన పెడితే అసలు యుగాంతం అనేది ఉందా? యుగాంతం మరికొన్ని గంటలే అనగా మీకు గుర్తుకు వచ్చేవారు ఎవరు? మీరు చేయాలనుకున్న ఒక ముఖ్యమైన పని ఏంటో మాకు కామెంట్ రూపంలో మీరు తెలుపవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు.